దేశంలో మళ్లీ ఎన్నికల సీజన్ మొదలు కాబోతోంది. యూపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులను అప్రమత్తం చేసింది. 2-3 రోజుల్లో ఎన్నికల నగారా మోగబోతోంది. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. యూపీ బరిలో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు ములాయం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. పోల్ షెడ్యూల్ ప్రకటనకు సర్వం సిద్ధం చేస్తోంది ఎన్నికల సంఘం. షెడ్యూల్ ప్రకటన రాగానే ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల కేబినెట్ కార్యదర్శులు, రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. జనవరి 4వ తేదీన ఈ పోల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో 7 దశలు, మిగిలిన రాష్ట్రాల్లో 1 దశలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 27తో ముగుస్తుంది. మిగిలిన రాష్ట్రాల గడువు మార్చితోనే ముగుస్తుంది. అందుకే 5 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత ఎటువంటి నిబంధనలు పాటించాలి, ఏవి పాటించకూడదనే వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేబినెట్ సెక్రటరీ 5 రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు ఈసీ లేఖలు పంపింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేయాలని కోరింది. 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న అందరి ఫోకస్ మాత్రం ఉత్తరప్రదేశ్ పైన ఉంది. దేశ రాజకీయాలు ఎప్పుడూ యూపీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అధికార సమాజ్వాదీ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 325 మందితో ఫస్ట్ లిస్టు విడుదల చేశారు ములాయం. అయితే ఇందులో అఖిలేష్ పేరు లేదు. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. 2వ జాబితాలో అఖిలేష్ పేరు ఉండే అవకాశం ఉంది.